హాయ్ అండి. నమస్తే. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే మంత్రుల సమావేశం పెట్టింది. అయితే ఈ సమావేశంలో ఆగస్టు 15 నుంచి మనకి అన్నా క్యాంటీన్ల గురించి కానీ లేదా మహిళల తాలూగా ఫ్రీ బస్సు గురించి చర్చలు జరిపారని తెలుస్తుంది. అది ఇదివరకే మన కర్ణాటకలో ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. నెక్స్ట్ మన తెలంగాణలో కూడా ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. అయితే కర్ణాటకలో అయితే ఆర్టీసీకి 290 కోట్లు అధిక భారం పడడం జరిగిందని తెలుస్తుంది. అయితే మనకి హైదరాబాద్ అని సిటీలో కూడా ఎక్కువ రద్దీ ఎక్కువగా ఉంటుంది. మహిళలు కూడా ఎక్కువ మంది రోజువారీ కూలీలు కానీ లేదనుకుంటే జాబ్స్ చేసేవారు కానీ చాలా మంది ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇదివరకు పథకం పెట్టకముందు 14 లక్షల మంది రోజువారీగా తిరిగే మహిళలు ఇప్పుడు 29 లక్షల మంది పెరగడం జరిగిందట. అందువల్ల అక్కడ 1100 కోట్లు మ్యాక్సిమం 1100 కోట్లు ఖర్చు అయినట్టు తెలుస్తుంది. అయితే ఆర్టీసీ వ్యవస్థ కూడా కొంత అప్పుల్లోకి వెళ్ళిందని తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే రాష్ట్రాల వారిగా కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ రాష్ట్రాలు మొత్తంగా మనకి మహిళలకు ఫ్రీ ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సూపర్ 6లో మాత్రం జిల్లాల వారికి మాత్రం ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తే వైజాగ్ లాంటి సిటీలో మాత్రం ఎక్కువ మంది మహిళలు తిరగవచ్చు. కానీ మ్యాక్సిమం చిన్న చిన్న వైజాగ్ కానీ విజయవాడ కానీ పెద్ద పెద్ద సిటీలో మహిళలు ఎక్కువ మంది వర్కర్స్గా తిరగడం కానీ జాబ్స్ కొని తిరుగుతారు. కానీ చిన్న చిన్న సిటీలోకి వస్తే చాలా తక్కువగా ఉంటారు. అయితే ఈ విషయం గురించి ఏ విధంగా ఫ్రీ బస్ పెడితే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుందని మాట్లాడడం కోసం నిన్న అయితే చర్చలు జరపాలని తెలుస్తుంది. అయితే తెలంగాణలోని మహిళలు అయితే మాత్రం చాలా ఇబ్బందిని అయితే ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఉన్న బస్సుల్లోనే పురుషులతో కూడా ఎక్కువ మంది మహిళలు ప్రయాణం చేయడం వల్ల రద్దీ ఎక్కువ పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అయితే ఫ్రీ బస్సులు అనేవి ఓన్లీ మహిళలకు మాత్రం కొన్ని బస్సులు కేటాయిస్తే బాగుంటుందా లేదా పురుషులతోని కంబైన్డ్గా కేటాయిస్తే బాగుంటుందా అనేది చూస్తాంట. అది కూడా పల్లి వెలుగుల్ని ఆర్టీసీ అదే పల్లి వెలుగులు ఎక్స్ప్రెస్ పెడదామా లేదనుకుంటే ఓన్లీ పల్లి వెలుగుగా పెడదామా అనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే నా సమాచారం ఏంటంటే మహిళలకి కొన్ని బస్సులు కేటాయించి పురుషులతో సంబంధం లేకుండా అయితే ఫ్రీ బస్సు అనేది మహిళలకి మాత్రం సపరేట్గా కేటాయించినట్లయితే బాగుంటుందని అనుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయం కోసం త్వరలో మరికొంచెం మరి కొన్ని రోజుల్లో భేటీ జరిగి దాని గురించి విధి విధానాలు సేకరిస్తారని తెలుస్తుంది. అయితే ఏంటంటే మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే హైదరాబాద్తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్తో ప్రయాణికులు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే రోజువారీ కూలీలే కానీ రోజువారీ రద్దీ కానీ చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఇక్కడ పథకం అనేది అమలు చాలా సత్వరంగా చాలా ఈజీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. అధిక భారం అయితే పడుతుంది ఆర్టీసీ మీద. కాకపోతే ఏంటంటే కొంచెం మనం పర్ఫెక్ట్గా చేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళల కోసం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గవర్నమెంట్ చూస్తుందని తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.